మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్ దర్శి. మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడును. మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్, మ్యారేజ్ బ్యానర్స్, షాప్ బోర్డ్ ప్లేట్స్, కార్ పోస్టర్స్, విజిటింగ్ కార్డ్స్, ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును. శ్రీ మారుతి చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడు రోడ్డు దర్శి. సెల్ 9985733337. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తులో ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా దర్శి నుంచి పోటీ చేస్తారనే విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కొందరి పేర్లు వినిపించగా 2-3 రోజుల నుంచి నమ్మశక్యంగాని పేర్లను నమ్మే విధంగా పలువురు ముచ్చటించుకోవటం ఎక్కువగా వినిపిస్తుంది. దర్శి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావును తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నట్లుగాను, అందుకు తగినట్లుగానే సిద్ధారాఘవరావు పరోక్షంగా సమ్మతిస్తున్నట్లుగాను దర్శిలో ప్రచారం జరుగుతుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత టీడీపీలోకి సిద్ధారాఘవరావు వచ్చేయవచ్చునని, అంతవరకు దర్శిలో ఎవరి పేరు ప్రకటించడం జరగదని పలువురు అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఒకవైపు ప్రచారం జరుగుతుండగా ఇది నిజమే కాబోలు అన్నట్లుగా ఇటీవల దర్శి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు పలు సందర్భాల్లో సిద్ధారాఘవరావును కలిసి ముచ్చటించుతున్నట్లుగా కూడా పలువురు అనుకుంటున్నారు. కానీ సిద్ధారాఘవరావు పార్టీ మారే విషయంలో ఏమీ మాట్లాడటం లేదని కూడా తెలుస్తుంది. జగన్ను వదిలి సిద్ధారాఘవరావు టీడీపీలో చేరడానికి కూడా మరో వాదన బలంగానే వినిపిస్తుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎటు ఉంటారో తెలియని విషయమే కదా. ఏమి జరుగుతుందో ఏమి జరగనుందో అంతా అయోమయంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. సిద్ధారాఘవరావు రాజకీయ ప్రయాణం ఎటు జరగనుందో ఎదురు చూడాల్సిందే మరి.